తమ్ముళ్ళు, అన్నలు అందరికీ నమస్కారం. అంటే అందరూ తమ్ముళ్ళే, నేను ఒక్కడిని అన్నని. ఆ, గురుగారు, ఇది నేను 50 సినిమాలు తీశాను. 50 సినిమాలు తీసిన తర్వాత నేను మానేశాను, 10 ఏళ్ళు మానేశాను. వద్దు నేను సినిమాలు, ఎందుకంటే వాతావరణం బాగాలేదు. ఇది అంతా యాక్షను, ఫైటు ఇవి నా వల్ల కాదు, నేను తీయలేను అని చెప్పి నేను మా అబ్బాయికి చెప్పాను. నేను మానేస్తాను రా, తీయలేను అని. అంటే తనే కోరిక ఏంటంటే, లేదు నాన్న, నువ్వు 50 సినిమాలు తీసావు, అన్నీ ముత్యాల సుబ్బయ్య పేరు మీదనే తీసావు, అందువల్ల ఒక సినిమా తీద్దాం, ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద తీద్దాం, డైరెక్టర్గా మీరొద్దు. ఆడే చెప్పాడు, మీరొద్దు, ఎందుకంటే మీకు ఏజ్ వచ్చింది, మీరు ఆడ అవస్థపడతారు. మీకు నచ్చిన మీ కో డైరెక్టర్లు ఎవరైనా మీ స్టాఫ్లో ఎవరు నచ్చితే వాళ్ళని డైరెక్టర్గా పెట్టండి అన్నాడు. నా దగ్గర దాదాపు 20 మంది కో డైరెక్టర్లు పనిచేశారు. అన్ని ఇది నేను చేసిన 50 సినిమాలకి 20 మందిలో అంటే 50 మంది దాకా చేశారు, కానీ 20 మంది నెంబర్ 1, 2, 3 అలా వచ్చారు. వాళ్ళందరిలోకి నాకు నచ్చిన మనిషి, నచ్చిన వ్యక్తి, మంచి మనిషి, నాకు షిప్పి అంటే ఇష్టం. ఎందుకంటే షిప్పి ఎప్పుడాంచో ఇండస్ట్రీలో నేను వచ్చిన కొత్తలో దాదాపు 2-3 సినిమాలు అయిన తర్వాతనే వచ్చాడు. కానీ తను సిన్సియారిటీ, అక్షరాలు ముత్యాలాగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఎచ్చులు లేవు. అన్నిటికంటే ముఖ్యం, మంచి మనిషి అని చెప్పడానికి కారణం ఏ అలవాట్లు లేవు. తను సాధించింది ఏంటి అంటే డైరెక్షను. అన్ని సినిమాలకి, ఎన్నో సినిమాలు, హిందీ సినిమాలు ఎస్జే సూర్య దగ్గర చేశాడు, పవన్ కళ్యాణ్ దగ్గర చేశాడు, చాలామంది దగ్గర చేశాడు. అందరి దగ్గర చేసినా ఎక్కడా అతనికి చెడ్డ పేరు రాలేదు, అంత మంచి పేరు వచ్చింది. పైగా ఒక కో డైరెక్టర్గా ఉండి నాకు తెలిసిన ఇండస్ట్రీలో ఏదో తన ఫలితం చేసుకుపోవడం అనేది కాకుండా బంగారు లాంటి సంసారాన్ని ఏర్పరచుకున్నాడు. అంటే సంసారం అంటే ఏది మళ్ళీ ఏదనుకోవద్దు, ఏ సంసారాన్ని తీసుకొచ్చుకున్నాడు అది కాదు, బంగారు లాంటి ఫ్యామిలీ. అతను బాగా చదువుకున్నాడు, తనకు ఒక కూతురు, ఒక కొడుకు ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, కూతురు డాక్టర్. ఇంతకంటే ఏం కావాలండి మంచితనం? అంటే వాళ్ళ గొడవలు వాళ్ళు చూసుకున్నాడు తప్ప కూతుర్ని డాక్టర్ చేసి కొడుకుని ఇది చేసి కంప్యూటర్ ఇంజనీర్ చేసినాడు. అందువల్ల అంతేకాకుండా ఎవరికి తనకు శత్రువు కాదు, అతను అందరికీ మంచోడే. మనిషి పొట్టిగా ఉన్నాడు కానీ మనసు ఆకాశవంతం. అందుకని నాకు ఏమనిపించిందంటే షిప్పి కరెక్టు అని నేను షిప్పిని పిలిచి, షిప్పి నువ్వు సినిమా డైరెక్ట్ చేస్తున్నావు అన్నా. గురువా ఏంటన్నాడు, భయపడొద్దు, నువ్వన్నీ చేయగలవు, అంతకుముందు ఎన్ని చేసావు, అందువల్ల మంచి సినిమా. మేము 50 సినిమాలు నేను తీసా, నువ్వు ఇది ఫస్ట్ సినిమా, కానీ నువ్వు కూడా 50 సినిమాలు దాటాలి, మంచి సినిమా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మీ ఫ్యామిలీని వీళ్ళని అందరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. సంసారం అంటే ఇలా ఉండాలి. బిడ్డలు చదివించుకున్నాడు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు, తనకు వచ్చిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తనకు వచ్చే శాలరీలో ఈ మాత్రం సెటిల్ అవ్వాలంటే మామూలు మాట కాదు. అలా చూడబట్టే షిప్పి నాకు నచ్చాడు. అతను డైరెక్టర్గా చేయాలి అని చెప్పి మా కొడుక్కి చెప్పాను. మావాడు కూడా ఓకేనన్నా, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన షిప్పిని ఓకే చేసుకున్న సంగతి చెప్పేశాం. ఒక రకంగా ఇండైరెక్ట్లో కొంతమంది షిప్పికి కూడా చెప్పేశాం. అది నా ఇంట్రడక్షన్. నన్ను గురించి మీ అందరికీ తెలుసు. 50 సినిమాలు చేసాం కాబట్టి అన్నింటిలో అందరూ చాలామంది నాకు అక్కడ చిన్నవాళ్ళే ఉంటారు పాపం, వీళ్ళు స్టిల్ ఫోటోగ్రాఫర్స్ గారు, వాళ్ళు వీళ్ళు కానీ. అలాగా నాకు మంచి అలవాటు పడ్డవాళ్ళు. ఇది ప్రెస్ అంటే ఒక పిఆర్ఓ కావాలా. ఆ పిఆర్ఓ ఎవరైతే బాగుంటుందంటే, ఒకప్పుడు పసుపులేటి రామారావు ఉండేవాడు, బంగారలాగా మంచోడు, పాపం అర్ధాయిస్ చనిపోయాడు.
ఆ తర్వాత ఇంకెవరెవరు అంటే నాకు మన వినాయకరావు గారు, ఆయన ఆయన ఎంత మంచి మనిషి అంటే అంత మంచి మనిషి. ఆయన పిఆర్ఓగా అడుగుదాం అని చెప్పి అడిగాను, ఒప్పుకున్నాడు. అలాగా మిగతా ఎన్ని బాధ్యతలు ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా ఆయన సలహా తీసుకోవాలి నేను. అందువల్ల నేనుగా చెప్పేది, తను షిప్పి చాలా కష్టపడ్డది ఏంటంటే, తనకి లాంగ్వేజెస్ ఒకటి కాదు, మన హీరోయిన్లందరికీ కన్నడలో చెప్పాడు పోయి. కన్నడంలో కాదు, తెలుగులో చెప్పాడు, కన్నడలో చెప్పాడు, అన్నీ చెప్పాడు. అందువల్ల షిప్పి కరెక్ట్ కాబట్టి డెఫినెట్గా షిప్పి చేసే ఈ సినిమా అన్ని విధాలా బాగుంటుంది. మాకు కోఆపరేట్ చేసిన రైటర్సు మరుదూరు రాజా, నివాసు, కోటి గారు మ్యూజిక్ అన్నీ కలిసి వచ్చినాయి. అందువల్ల ఇది ఒక మంచి సినిమా అవుద్దని నా ఆశ. మిగతా మా గురువు కమ్ శిష్యుడు చెప్తాడు. అది ఆ హీరోయిన్స్ చిన్నపిల్లలే, కానీ వాళ్ళకు ఒక బిడ్డ ఉంటే మేము చేయమని అన్నారు. ఏంటమ్మా అంటే, బిడ్డ ఉంటే బిడ్డల తల్లి అయిపోయింది కదా అని అన్నారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అని చెప్పి అనుకొని వదిలేసి, ఎవరెవరైనా ఎచ్చితే కన్నడంలో ఇదిగో వరుస బంగారు లాంటి తల్లులు దొరికారు. వాళ్ళు ఎంత ఒబిడియంట్, ఎంత మంచితనం అంటే, వాళ్ళు కథ ఇవ్వండి ఒకసారి కథ చెప్పండి, కథ చెబితే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో, అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేశారు. అందువల్ల మొట్టమొదటి సెకండ్ థ్యాంక్స్ టు ద హీరోయిన్స్ ఫర్ మా 3 పిక్చర్లకి. మా పిక్చర్ చేసిన దాంట్లో 3 హీరోయిన్లు ఉన్నారు, 3 మంచి క్యారెక్టర్స్ మంచి చేశారు. అలాగే కొత్త హీరోలు, సినిమా అంతా దాదాపు అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు, తక్కువ మంది చిన్నవాళ్ళు ఉన్నారు. ఇది అందువల్ల అన్ని విధాల సినిమా మంచి సినిమా అని నా ఆశ, మా అందరి ఆశ కూడా. మేము కూడా అది ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నాం. మీరు స్టార్ట్ చేసిన ఒకసారి చెప్పండి. ఓకే, స్టార్ట్ చేయమని చెప్పండి ఒకసారి. రెడీ సార్. పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. కెమెరా ఇటుందని చెప్పండి, కెమెరా అటుందని. పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నటువంటి మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారికి నా నమస్కారం. అలాగే ముత్యాల మూవీ మేకర్స్ ఫస్ట్ సినిమాలో నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తున్న సోదరుడు అనంతకిషోర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కథ చెప్పంగానే విని యాక్సెప్ట్ చేసినటువంటి రజిత మహాలక్ష్మి గారికి, అలాగే సాహిత్య గారికి, అలాగే సాత్విక్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను అడగంగానే స్క్రిప్ట్ చూసి తను మార్పులు చేర్పులు చేయదలుచుకుని ఏమన్నా ఉంటే చేసినటువంటి మరుదూరు రాజా గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మాటల రచయిత నివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు ఇందులో కథ ఏంటంటే, ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో ఒక తల్లి తన అనుకోని ఇన్సిడెంట్స్లో ఎలా వాటిని అధిగమించి తన యొక్క ఉద్విగ్నభరితమైనటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఆ తల్లి మనసు ఎంత సంక్షోభంలో ఉన్నా ఎలా తీసుకొచ్చిందనేది ఈ సినిమా కథ సారాంశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. పిలవంగానే పూజకి విచ్చేసినటువంటి బ్రహ్మానందం గారికి మా హృదయపూర్వక నమస్కారములు. అలాగే స్విచ్ ఆన్ చేసినటువంటి భరత్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అడగంగానే మా క్లాబ్ కొట్టినటువంటి మా గురువు గారు పోకిరి బాబురావు గారికి నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి. బేసికలీ బెంగళూరు కానీ తెలుగు బాగానే వచ్చు. తెలుగు మీద ఉన్న ప్రేమతో తెలుగు నేర్చుకొని ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ చేశాను నేను ఇక్కడ. సో ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో చేస్తున్నది. కన్నడలో చేశాను, తమిళ్లో చేశాను, తెలుగులో ఇది ఫస్ట్ మూవీ. నా ఫస్ట్ మూవీలోనే ఇలాంటి ఒక పెద్ద టీం దొరకడం నా అదృష్టం అని నేను అనుకుంటాను. బికాస్ ఆల్మోస్ట్ నేను కన్నడలో చేస్తున్నప్పుడు అందరూ నన్ను ఎలా చెప్తారంటే, ఒక సెంటిమెంట్ క్వీన్ కానీ, లేకపోతే ఏడ్చేరాణి అని, కన్నీళ్ళు ట్యాంకర్ అని, ఇలాంటి ఒక్కొక్క పేరు పెట్టి పిలిచేవాళ్ళు నన్నని. ఇలాంటి నన్ను ఎలా వీళ్ళు గుర్తుపెట్టారో అసలు తెలియదు. బికాస్ సార్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది హీఈస్ సెంటిమెంట్ కింగ్ ఇండస్ట్రీలో. సార్ తీసిన మూవీస్ అన్నీ సెంటిమెంట్స్ని పట్టి ఉంటాయన్నమాట. సో అలాంటి ఒక జానర్ని
నేను ఆల్మోస్ట్ అట్రాక్ట్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం. అలాంటి ఒక సినిమాలో నాకు ఇంత మంచి స్క్రిప్ట్ని నా చేతికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. నాకు నటించడం రాదండి, నాకు జీవించడమే వచ్చు. సో నేను నేను ఈ కథ నా చేతికి ఇచ్చి నువ్వు ఈ కథకి నువ్వు జీవం ఇవ్వాలమ్మా అని చెప్పిన మా టీంకి థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ కానీ మా మీడియా సపోర్ట్ ఉంటే మనం ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యినట్టే. సో ఈ అమ్మ మనసు గెలవాలని మీరు అందరూ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ సో మచ్. తల్లి మనసు సారీ, అమ్మ 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 అని చెప్పి అమ్మ మనసు అని వచ్చేసింది నాకు. నేను అమ్మ మనసు, తల్లి మనసు గెలవాలని మీరు అందరూ ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు తెలుగు అంత బాగా రాలేదు, కానీ కొంచెం వస్తుంది. దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన అనంత కిషోర్ సార్, ముత్యాల సుబ్బయ్య సార్ అండ్ మా డైరెక్టర్ సార్కు వెరీ బిగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్ అండ్ ముత్యాల సుబ్బయ్య గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. అండ్ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొన్ని సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది, కానీ ఎక్కువ మాట్లాడకపోతే బాగుండదు అనిపిస్తుంది. ఈ సినిమా సెంటిమెంటల్ సినిమా, సెంటిమెంట్ స్టోరీ. దానికి తగ్గట్టు కథ వెనక కూడా సెంటిమెంట్ ఉంది. అతను శ్రీనివాస్ రెడ్డి అలియాస్ సిప్పి నా ఫస్ట్ సినిమా ఫేర్ కాపీ చేశాడు. నేను అప్పుడు యంగ్, అతను 2 యంగ్. ఇప్పుడు నేను 2 యంగ్, అతను యంగ్. అద్భుతంగా ఫేర్ చేసేవాడు. ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తుండేవాళ్ళం. పూగురి బాబురావు గారి సినిమా నవభారతం, ఏదో కలెక్టర్ ఆఫీస్లో దస్తావేజులు రాసినట్టు రాస్తుండేవాడిని. సుబ్బయ్య గారు, బాబురావు గారు, హర్నాథరావు గారు, మహామహా వాళ్ళంతా నిర్దేశం చేయటం, ఆర్డర్లు చేయటం, ఫేర్ చేయటం, ఇది కాదని నేనెంత ఓపికగా రాసేవాడినో అంతకన్నా ఓపికగా రాసేవాడు. నేను ఒక్క సీన్ రాసే లోపల 3 సీన్లు ఫేర్ చేసేవాడు. ఓ రోజు మంచం కింద చూసాం, ఇంత కట్టలు ఉన్నాయి. నేను అడిగా, ఏమయ్యా ఇవి అమ్మితే బాబురావు గారు ఇంకో సినిమా చేయొచ్చు కదా అని. అంత హ్యాపీగా ఫస్ట్ సినిమా ట్రావెల్ అయినాడు. మా ఇంట్లో మెంబర్ తను, పరాయుడు కాదు. ఇప్పుడు మన పిల్లల గురించి మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను. అతను డైరెక్టర్ కావాలని ఎప్పటి నుండో కోరుకున్నాను నేను. అది ఇప్పటికి సఫలమైంది. నెక్స్ట్ ఏంటంటే సుబ్బయ్య గారి గురించి చెప్పాల్సిన విషయమే లేదు. మాకందరికీ పెద్ద ఆయనే, సినిమా ఇండస్ట్రీలో కూడా నాకు పెద్ద ఆయనే. మా ఫస్ట్ సినిమా లైక్ చేశారు, గైడ్ చేశారు, ఫస్ట్ సినిమా హిట్ ఇచ్చారు. మా మధ్య ఒక అందమైన రిలేషన్ ఒకటి అప్పటి నుండి కంటిన్యూ అయ్యింది. గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఆ గొప్ప సినిమాల్లో నా సినిమా కూడా ఉంది. ఆయన ఇన్నాళ్ళకి ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ అబ్బాయి అనంత కిషోర్, వాళ్ళ నాన్న పేరు కూడా బ్యానర్ పెట్టాలి, తన పేరు వినిపించాలని ఒక సదాశయంతో ముందుకు నడిచేది. వాళ్ళ నాన్నగారి కోవలోనే ఆయన డైరెక్ట్గా ఎంత గొప్ప సినిమాలు తీశాడో తను కూడా ముందు అంత గొప్ప సినిమాలు నిర్మాతగా చేయాలి ఒక యాంబిషన్. అందుకని ఇతను ప్రొడ్యూసర్గా, అతను డైరెక్టర్గా సక్సెస్ కావాలి. మీకు ఇంకో రహస్యం చెప్పాలి. నవభారతం సినిమా అప్పుడు రమేష్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 3 ఉండేవాళ్ళు. భీమనది సీను, ఇంకో సీను 3 ఉండేవాళ్ళు. సుబ్బయ్య గారు సీను అనగానే 3 వచ్చేవాళ్ళు, రమేష్ అంటే 3 వచ్చేవాళ్ళు. అందుకని సుబ్బయ్య గారు ఉన్నట్టుండి కన్ఫ్యూజ్గా ఉంది. ఇక నుండి నీ పేరు రమేష్, నీ పేరు సిప్పి అని నామకరణం చేశాడు ఆయన. అది అలా నిలబడిపోయింది. అలా సిప్పి అని ఫిక్స్ అయిపోయినాడు. టోటల్గా సినిమా బాగా వచ్చింది. ఇంకో మాట ఆవిడకి కూడా ఆవిడ చూడగానే అనుకున్నా, ఎందుకంటే బాగుంది ఆవిడ క్యారెక్టర్, ఆవిడ కరెక్ట్గా ఉన్నారు. ఈ దిగులు మాకు 5 నెలల నుండి పట్టుకుంది. తల్లి క్యారెక్టర్ ఎవరైనా హీరోని ఎదుగుతారు కదా, హీరో గారు తల్లి ఎవరు నేను ఫోన్ చేస్తా, చెప్పి ఆవిడకి అది చెప్పానండి, భర్త ఉంటే చెయ్యట. ఓకే. సో
ఫ్రమ్ 9th till September 26 సింగిల్ స్కెడ్యూల్లో మూవీ కంప్లీట్ చేస్తున్నాం. సో క్యారెక్టర్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా మేల్ క్యారెక్టర్స్ చెప్పలేదు. మేల్ క్యారెక్టర్స్ కమల్ కామరాజు, వన్ మోర్ ఆదర్శ్ బాలకృష్ణ, ఐ థింక్ సాత్విక్ మీ అందరికీ తెలుసు, రఘుబాబు గారు, శుభలేఖ సుధాకర్ గారు, రాకెట్ రాఘవ్ గారు దీంట్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఆల్రెడీ మంచి ట్యూన్స్ ఇచ్చారు. అది వైరల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం మేము. సో ఇంకా 2 ట్యూన్స్ ఇస్తున్నారు. పాటలు వచ్చి భువనచంద్ర గారు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర గారు. వైట్ మాస్టర్ చెప్పాలా, కెమెరామ్యాన్ సుధాకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సో రిలీజ్ వచ్చి నవంబర్ కానీ డిసెంబర్ కానీ ప్లాన్ చేస్తున్నాము. డైరెక్ట్ థియేటర్కి రిలీజ్ అయ్యేది, థియేటర్ తర్వాత ఓటీటీ ప్లాన్ చేస్తున్నాం. సో ఇలా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక మంచి పాయింట్ని మా గురువు గారు ముత్యాల సుబ్బయ్య గారు, అన్నయ్య మధుర్ రాజా, మా డైరెక్టర్ సిప్పి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అంతా కూర్చుని దాన్ని బాగా డెవలప్ చేసి ఇచ్చేశారు. మా గురువు గారు సెంటిమెంటు, డ్రామా, నాది మధుర్ రాజా అన్నయ్య ఎంటర్టైన్మెంటు, ఈ 2 మిక్స్ అయ్యి సినిమాలో ఉంటాయండి. ఇంకో అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు సినిమాకి సంబంధించి ఏం అడిగినా సరే ఎప్పుడు లేదు అని ఇప్పుడు దాకా అయితే ఏం అనలేదండి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్కి ఆయన చాలా వాల్యూ ఇచ్చే మనిషి. ఎందుకంటే ఆయన పుట్టిందే సినిమా ఫీల్డ్లో కాబట్టి ఎప్పుడు ఏది అడిగినా సరే ఇది వద్దు, ఇది కాదని, మీరేం కావాలో అడగండి, మీకు ఏం చేయాలో చేస్తాను అని చెప్పి చేస్తూ వచ్చారు. ఈ సినిమా మా గురువు గారికి, మా గురువుగారు వాళ్ళ అబ్బాయికి, నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అందరికీ మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.